హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫీల్ బాక్స్. ఇప్పుడు మన వీడియోలో ఇక్కడ కనిపిస్తున్న ఈ బుట్టని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దాం. ఈ పెళ్లి బుట్టని డెకరేట్ చేయడానికి ఎల్లో కలర్ లో 2 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ని తీసుకున్నాను. బయట రిచ్ గా కనిపించాలని బనారస్ ప్రింట్ ఉన్న ఫ్యాబ్రిక్, లోపల కూర్చున్నప్పుడు కంఫర్టబుల్ గా ఉండాలి కదా పెళ్లి కూతురికి, అందుకే వెల్వెట్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నాను. మన క్లయింట్ కి ఇలా రెక్టాంగిల్ షేప్ లో ఉన్న డెకరేటెడ్ పెళ్లి బుట్ట దొరకలేదని తనే డెకరేషన్ ఏం లేకుండా ఉన్న ఖాళీ బుట్టను పంపిస్తాను, మీరు డెకరేట్ చేసి ఇవ్వండి అని అడిగారు. సో తన కోసం స్పెషల్ గా ఫస్ట్ టైం ఇలా ఒక పెళ్లి బుట్టని డెకరేట్ చేశాను. వాళ్ళు సెండ్ చేసిన ఈ బుట్టని చూస్తే ఆల్మోస్ట్ ఒక ఉయ్యాల సైజ్ లో ఉంది. ఫస్ట్ బుట్ట బయట ఉన్న ఫ్యాబ్రిక్ ని అటాచ్ చేద్దామని అనుకున్నాను. సో ఫ్యాబ్రిక్ ని ప్లేస్ చేసేసి అసలు చుట్టూ ఎలా కవర్ చేయొచ్చు అని చాలా రకాలుగా ట్రై చేశాను. సో అలా నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ ని బుట్ట చుట్టూ పెడితే ఒక 3 సైడ్స్ కవర్ అవుతుంది, 4th సైడ్ ఖాళీగా ఉంటుంది. సో ఆ 3 సైడ్స్ కవర్ అయినంత వరకు కట్ చేసి 4th సైడ్ ఇంకొక పీస్ ని కట్ చేసి స్టిచ్ చేద్దామని అనుకున్నాను. ఇప్పటి వరకు ప్రాసెస్ అంతా బాగానే అనిపించింది, కానీ ఈ ఫ్యాబ్రిక్ ని బుట్టకి ఎలా అటాచ్ చేయాలని చాలా యూట్యూబ్ వీడియోస్ చూసాను నేను కూడా. వాళ్ళంతా నీడిల్ యూజ్ చేసి అక్కడక్కడ టాకా వేస్తే సరిపోతుందని చెప్పారు. సో నేను అలానే ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ నా దగ్గర ఉన్న ఈ బుట్ట చుట్టూ కూడా చాలా దగ్గరగా అల్లారు. సో వాటి మధ్యలో నుంచి నీడిల్ తీయడం అంటే చాలా కాంప్లికేటెడ్ ఉంది అసలు ఆ ప్రాసెస్. సో ఈ నీడిల్ యూజ్ చేసి టాకా వేసే ప్రొసీజర్ అంతా ఈ బుట్టని దూరంగా అల్లితే పాసిబుల్ అవుతుంది. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. నార్మల్ గా మన బెడ్స్ కి ఫిట్టెడ్ బెడ్షీట్స్ ఉంటాయి కదా, మనం ఇలా వేస్తే ఎలాస్టిక్ ఉండి ఈజీగా ఫిట్ అయిపోయి కదలకుండా ఉంటుంది. సో అలానే ఈ బుట్టకి కూడా ఒక ఫిట్టెడ్ ఫ్యాబ్రిక్ కవర్ ని స్టిచ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఫస్ట్ మనం ఇలా ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకున్నాక మిగిలిన ఆ ఫ్యాబ్రిక్ ని 4th సైడ్ కవర్ అయ్యేలాగా ఎంత కావాలో నేను చూసుకున్నాను. 4th సైడ్ కవర్ చేయడానికి తీసుకున్న ఆ ఫ్యాబ్రిక్ ని కలిపి స్టిచ్ చేశాక ఇలా మన ఫ్యాబ్రిక్ ఆ బుట్ట షేప్ లోకి వచ్చేస్తుంది. ఇలా మనం స్టిచ్ చేసేటప్పుడు బుట్ట మెజర్మెంట్స్ తీసుకొని చేస్తే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ ని కలిపి స్టిచ్ చేసిన సైడ్ బుట్టకి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సేమ్ అలానే మనం ఆపోజిట్ సైడ్ కూడా సెట్ చేయాలి. అలా చేయడానికి ఇలా కార్నర్ లో బాక్స్ షేప్ లో కట్ చేసేసాను. అలా 2 కార్నర్స్ లో కూడా మనం కట్ చేసేసి ఆ 2 ఫ్యాబ్రిక్స్ ని కలిపి మనం స్టిచ్ చేసామనుకోండి, మనకి బుట్టకి వేసే ఈ ఫిట్టెడ్ ఫ్యాబ్రిక్ కవర్ అనేది రెడీ అయిపోతుంది. స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఇలా స్టిచ్ చేయడం పెద్ద ప్రాసెస్ అని ఏం అనిపించకపోవచ్చు, బట్ ఐడియా లేని వాళ్ళకి కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. బట్ ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్న ప్రాసెస్ ని మీరు కొంచెం ఫోకస్ చేసి చూసారనుకోండి, మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇదంతా స్టిచ్ చేయడం. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ 2 ఫ్యాబ్రిక్స్ ని కలిపి మనం స్టిచ్ చేసామనుకోండి, ఆపోజిట్ సైడ్ లో ఉన్న బాక్స్ షేపే ఇటువైపు కూడా వస్తుంది. ఇలా ఇటువైపు ఉన్న 2 కార్నర్స్ లో కూడా మనం చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ సైడ్ కూడా అలా బాక్స్ షేప్ లో మనం ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని కలిపి స్టిచ్ చేసామనుకోండి, మన ఫ్యాబ్రిక్ కవర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మనం ఫ్యాబ్రిక్ తో బుట్టని కవర్ చేసేటప్పుడు సేమ్ బుట్ట హైట్ అంతా తీసుకుంటే సరిపోదు, ఫ్యాబ్రిక్ ని ఇంకొంచెం ఎక్కువగా తీసుకుంటే దాని లోపలికి వేసేసి మనం సెట్ చేసేయచ్చు. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా కార్నర్స్ లో మనం బాక్స్ షేప్ కట్ చేసేసాం కదా, అక్కడున్న 2 ఫ్యాబ్రిక్స్ ని కలిపి మనం స్టిచ్ చేస్తే మన బుట్టకు వేయడానికి ఫ్యాబ్రిక్ కవర్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో డ్యూరేషన్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, బట్ మీరు స్కిప్ చేయకుండా చూసారనుకోండి, మీరు మీ బుట్టను డెకరేట్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను మీకు చెప్పిన ప్రాసెస్లో స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యాక ఈ ఫిట్టెడ్ ఫ్యాబ్రిక్ కవర్ని మన బుట్టకి సెట్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్యాబ్రిక్ కవర్ ని బుట్టకి సెట్ చేసేసాక ఆ బుట్టను ఉల్టా తిప్పి పైన ఉన్న ఆ ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ని బుట్ట లోపలికి ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలి, లేదంటే గ్లూ గన్ యూస్ చేసి స్టిక్ చేసుకోవాలి. మన బుట్ట ఎలాగూ గట్టిగా అల్లింది కాబట్టి స్టిచ్ చేయడం కష్టం కదా, మనం ఫ్యాబ్రిక్ ని బుట్ట సైజ్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటేనే లోపలికి మడవడానికి పాసిబుల్ అవుతుంది. సో మీరు బుట్టను డెకరేట్ చేసేటప్పుడు మర్చిపోకుండా కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ నే తీసుకోండి. ఇప్పుడు మనం గ్లూ గన్ ని యూజ్ చేసి బుట్ట లోపల ఫ్యాబ్రిక్ ని స్టిక్ చేసుకోవాలి. ఈ పెళ్లి బుట్ట డెకరేట్ చేయడానికి నా గ్లూ గన్ చాలా హెల్ప్ చేసింది. ఈ గ్లూ గన్ ని ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నాను, చాలా మంచిగా పనిచేస్తుంది. మీకు కూడా ఇలాంటి గ్లూ గన్ కావాలనుకుంటే నేను లింక్ ని ప్రొవైడ్ చేస్తాను, పర్చేస్ చేయండి.
ఇలా ఫ్యాబ్రిక్ని స్టిక్ చేసుకున్న తర్వాత చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది కదా బుట్ట బయట నుండి. అంటే మనం స్టిచ్ చేసుకున్న ఆ ఫ్యాబ్రిక్ కవర్ అనేది మంచిగా సెట్ అయింది. మన పెళ్లి బుట్ట బయట వైపు ఫ్యాబ్రిక్ ని మంచిగా సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లోపల మనం తీసుకున్న వెల్వెట్ ఫ్యాబ్రిక్ ని గ్లూగన్ యూస్ చేసి స్టిక్ చేసుకోవాలి. నార్మల్గా గ్లూగన్ అంటే అందరికీ ఐడియా ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ గ్లూగన్ అంటే ఆటోమేటిక్గా గ్లూ వచ్చేది, దాంట్లో నుంచి మనకి గ్లూ స్టిక్స్ ఉంటాయి. మన గ్లూగన్లో ఆ గ్లూ స్టిక్స్ని పెడితే అది వేడై కరిగిపోయి గ్లూ లాగా వస్తుంది. అప్పుడు మనం స్టిక్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఈ బుట్టని నేను డెకరేట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 10-20 గ్లూ స్టిక్స్ కన్నా ఎక్కువగానే యూజ్ చేసేసాను. బుట్ట లోపలంతా వెల్వెట్ ఫ్యాబ్రిక్ ని సెట్ చేసుకున్న తర్వాత ఇలా బార్డర్ లేస్ ని అటాచ్ చేసుకున్నాను. అది అటాచ్ చేయడానికి కూడా గ్లూ గన్ యూస్ చేశాను. ఈ లేస్ ని బుట్ట బయట అటాచ్ చేసుకుంటే సరిపోతుంది కదా, ఇంకా లోపల ఎందుకు చేస్తున్నాను అని అనుకుంటున్నారా? ఎందుకంటే మనం రెండు వైపులా 2 రకాల ఫ్యాబ్రిక్స్ ని వేసుకున్నాం. లోపల వెల్వెట్, బయట బనారస్ ప్రింట్ టైప్ ఉన్న ఫ్యాబ్రిక్ ని అలా చేసాం కదా. ఆ లోపలంతా మంచి ఫినిషింగ్ ఉండదు. మనం ఇలా లేస్ ని స్టిక్ చేసి కవర్ చేసామనుకోండి, చూడడానికి మంచి ఫినిషింగ్ ఉంటుంది. అందుకే లోపల కూడా లేస్ ని అటాచ్ చేసుకోవాలి, బయట కూడా లేస్ ని అటాచ్ చేసుకోవాలి. అప్పుడు లుక్ కొంచెం ఎలివేట్ అవుతుంది. మనం ఈ లోపల లేస్ అంతా స్టిక్ చేయడానికి ఈ గ్లూ గన్ ని యూజ్ చేసాం కాబట్టి అక్కడక్కడ ఈ గ్లూ అంతా దారాల్లాగా ఉండిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ దారాల్ని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బుట్ట బయట వైపు కూడా లేస్ ని స్టిక్ చేస్తున్నాను. దీన్ని స్టిక్ చేయడానికి కూడా గ్లూ గన్ ని యూజ్ చేశాను. ఈ బుట్ట సైజ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి దీనికి అటాచ్ చేసే లేస్ కొంచెం విడ్త్ ఎక్కువగా ఉంటే బార్డర్ అంతా కూడా హైలైట్ అయ్యి లుక్ మంచిగా కనిపిస్తుంది. సో మీరు కూడా అలానే కొంచెం ఎక్కువ పెడుతున్న లేస్ ని చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇలా పెళ్లి బుట్టని మా దగ్గర డెకరేట్ చేయించుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ feelbox.in లో మెసేజ్ చేయండి. లేదంటే మన వాట్సాప్ నెంబర్ 8328409006 అయినా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మా దగ్గర ఇలా పెళ్లి బుట్ట ఒకటే కాదు, వెడ్డింగ్ రిలేటెడ్ ఇంకా చాలా ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. లైక్ ఇలా పెళ్లి కొబ్బరి బొండం, పెయింటెడ్ పెళ్లి అడ్డుతెర, ఉంగరాల బిందె, కన్యాదానం సెట్, ఇలా చాలా ఉంటాయి. అవి ఏవైనా కూడా మీరు పర్చేస్ చేయాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ feelbox.in లో కానీ లేదంటే మన వాట్సాప్ నెంబర్ 8328409006 కానీ కాంటాక్ట్ చేయండి. ఫస్ట్ టైం ఇలా ఒక పెళ్లి బుట్టని డెకరేట్ చేయడం, అసలు ఈ ఫ్యాబ్రిక్ కలర్ బుట్టకు సెట్ అవుతుందా లేదా, నేను తెచ్చిన ఫ్యాబ్రిక్ సరిపోతుందో లేదో, అసలు ఇదంతా అవుట్పుట్ ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి 100 డౌట్స్ ఉండే ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు. బట్ ఇలా ఫ్యాబ్రిక్ అంతా అటాచ్ చేసేసి చుట్టూ లేస్ ని కూడా స్టిక్ చేసుకున్న తర్వాత ఓకే, ఈ ప్రాసెస్ అంతా వర్తి అనిపించింది. ఇక బుట్ట చుట్టూ కూడా ఇలా పర్ల్స్ మాలలాగా వేలాడుతున్నట్టు అటాచ్ చేద్దామని నీడిల్ ని యూస్ చేసి పర్ల్స్ ని ఎక్కిస్తున్నాను దారంకి. ఈ పర్ల్స్ దారం ని నేను లేస్ కి స్టిచ్ చేశాను. బుట్టకి మనం కుట్టడం కష్టం కాబట్టి ఇలా నీడిల్ యూస్ చేసి దారంకి పర్ల్స్ ఎక్కించడానికి మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది.
మన క్లయింట్ ఈ పెళ్లి బుట్ట డెకరేషన్ సింపుల్ గానే కావాలన్నారు, అందుకనే నేను ఈ పర్ల్ మాలని ఒకటే లేయర్ అటాచ్ చేశాను. ఒకవేళ మనకి ఇంకా హెవీగా లుక్ కావాలి అనుకుంటే ఇంకా 2-3 లేయర్స్ పర్ల్ మాలని మనం అటాచ్ చేసుకోవచ్చు బుట్ట చుట్టూ కూడా సేమ్ ప్రాసెస్ లోనే. కాకపోతే మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది అలా చేసుకోవడానికి. మన పెళ్లి బుట్ట రెక్టాంగిల్ షేప్ లో ఉంది కాబట్టి మనం ఇలా యూ షేప్ లో పర్ల్ మాలను సెట్ చేస్తున్నాం కదా. ఒక సైడ్ ఏమో 3 యూ షేప్స్ వస్తాయి, ఇంకో సైడ్ ఏమో 2 యూ షేప్స్ వస్తాయి. సేమ్ అలానే మళ్ళీ ఇంకో 2 వైపులా కూడా రిపీట్ అవుతుంది ప్రాసెస్ అంతా కూడా. బుట్ట చుట్టూ కూడా పర్ల్ మాలాని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మనం హ్యాంగింగ్స్ ని అటాచ్ చేసుకోవాలి. ఈ హ్యాంగింగ్ కి ఆల్రెడీ రింగ్స్ వస్తుంటాయి కదా, ఆ రింగ్ ని ఓపెన్ చేసి ఆ లేస్ కి అటాచ్ చేసేసాను. స్టిచ్ అలా ఏం చేసుకోలేదు, కావాలనుకుంటే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈ హ్యాంగింగ్స్ కొంచెం చిన్న సైజ్ లో ఉన్నాయి, ఒకవేళ మీ దగ్గర ఇంకా పెద్ద సైజ్ లో ఉన్న హ్యాంగింగ్స్ అవైలబుల్ ఉన్నాయనుకోండి, అవి అటాచ్ చేసుకోండి, లుక్ ఇంకా బాగుంటుంది. ఇలా రెడీమేడ్ ప్యాచెస్ తీసుకొని గ్లూగన్ ని యూజ్ చేసి బుట్ట చుట్టూ కూడా ఒక ప్యాటర్న్ లో అటాచ్ చేసుకున్నాను. మన క్లయింట్ పెళ్లి బుట్ట సింపుల్ గా కావాలన్నారు కాబట్టి హ్యాంగింగ్స్ అయినా ప్యాచెస్ అయినా కూడా చిన్న సైజ్ లో తీసుకున్నాను. ఒకవేళ మంచి హెవీ లుక్ కావాలి అనుకుంటే ఇవన్నీ కూడా మనం కొంచెం పెద్ద సైజ్ లో తీసుకొని స్టిక్ చేసుకున్నాం అనుకోండి, లుక్ ఇంకా హెవీగా కనిపిస్తుంది. గ్లూ గన్ ని యూజ్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ గ్లూ చాలా వేడిగా ఉంటుంది, అది మన ఫింగర్స్ కి అలా టచ్ అయింది అనుకోండి కాలిపోతుంది. అందుకే గ్లూ గన్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఈ ప్యాచెస్ అన్ని స్టిక్ చేసుకున్నాక మన పెళ్లి బుట్ట రెడీ అయిపోయింది. ఫైనల్ అవుట్పుట్ అంతా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా వచ్చింది. లోపల మనం వెల్వెట్ ఫ్యాబ్రిక్ ని అటాచ్ చేయడం వల్ల చాలా మెత్తగా ఉంది. సో పెళ్లి కూతురు కూర్చున్నప్పుడు తనకు కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈ చుట్టూ హ్యాంగింగ్స్ ప్యాచెస్ అన్ని కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. ఏదైనా కొత్తగా రెడీ చేశాను అనుకోండి, దాన్ని ఒక 100 సార్లు చూసుకుంటుంటాను కావచ్చు. అలానే ఈ పెళ్లి బుట్టను కూడా డెకరేట్ చేశాక ఎన్నిసార్లు చూసుకున్నానో నాకు లెక్కే లేదు అసలు. ఇదే బెస్ట్ డెకరేటెడ్ పెళ్లి బుట్ట కాకపోవచ్చు, బట్ నేను చేశాను కాబట్టి ఇది నాకు స్పెషల్ గా అనిపించింది. కమెంట్స్ లో చెప్పండి, మీరు కూడా నాలాగే మీరు చేసిన వర్క్ ని మళ్ళీ మళ్ళీ చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంటారా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.